హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక కథ చదవబోతున్నాను. ఈ కథను రచించిన వారు మధునాపంతుల వెంకట చిట్టి సుబ్బారావు గారు. ఈ కథ పేరు కబ్జా అండి. కథలోకి వెళ్దామా? చూడ్డానికి చాలా విశాలంగా ఉంది. 3 బెడ్రూములు, హాలు, కిచెను, డైనింగ్ హాలు, 2 బాల్కనీలు, 2 బాత్రూములు. మనకు శుభ్రంగా సరిపోతుంది. మనం ఆ బిల్డర్తో మాట్లాడి ఏదో విధంగా తీసుకుందాం. మంచి గాలి వేస్తోంది. మంజీరా వాటర్ వస్తుందట. మార్కెట్ కూడా చాలా దగ్గర. పైగా ఆ ఏరియాకు దగ్గరలో మెట్రో స్టేషన్ కూడా వస్తుందట. బిల్డర్ కూడా చాలా మంచివాడని పైన ఉన్నవాడు చెప్తున్నారు. ఈ రోజు మార్కెట్ రేట్లను బట్టి ఆ రేటు ఏమీ ఎక్కువ కాదు. మొదటి అంతస్తు అయితే మనకి లిఫ్ట్ పనిచేయకపోయినా ప్రాబ్లం లేదు అంటూ చెప్పిన భార్య శాంత మాటలకు ఆలోచనలో పడ్డాడు రామారావు. రామారావు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. చాలా రోజుల నుంచి అద్దె ఇంట్లో ఉంటూ పిల్లలతో సరిపోక ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వస్తుంటే భయం. వాళ్ళకు పడుకోవడానికి ఇల్లు సరిపోదు. దానికి తోడు ప్రతి ఏటా అద్దె పెంచడంతో ఎన్నో ఇళ్లు మారిపోవాల్సి వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి ఆ నగరంలో. ఇప్పటి వరకు రామారావు ఆ నగరంలో ఒక సొంత ఇల్లు కొనుక్కోలేకపోయేవాడు. కొన్ని ధర ఎక్కువగా ఉండి కొనలేకపోతే, మరికొన్ని ఆ ప్రదేశం నచ్చక, ఇంటి ప్లాన్ నచ్చక, వాస్తు సరిపోక, ఇలా ఏదో ఒక వంకతో ఇల్లు కొనలేకపోయాడు. ఈసారి చూసిన ఈ ఫ్లాట్ అన్ని రకాలుగా బాగుంది. ముఖ్యంగా ఇల్లు కొనేటప్పుడు భార్యలకు అన్ని రకాలుగా నచ్చాలి. అప్పుడే రంగంలోకి దిగాలి. లేదంటే వాళ్ళు సంతృప్తిగా లేకపోతే రోజు మనకు నరకమే. సరే, ఎలాగైనా బిల్డర్తో మాట్లాడాలని నిర్ణయించుకుని ఒక మంచి రోజు చూసుకుని భార్యతో సహా అపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు రామారావు. అపార్ట్మెంట్ సెల్లార్లోనే బిల్డర్ ఆఫీస్ ఉంది. ఆ బిల్డర్ పేరు ముకుందరావు. ఆ బిల్డర్ ఇంజనీరింగ్ చదువుకుని తర్వాత బోల్డ్ డిగ్రీలు తెచ్చుకొని ఆ సిటీలో చాలా చోట్ల అపార్ట్మెంట్లు చాలా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. ముందు హాలు, విజిటర్స్ రూము, తర్వాత ఆఫీస్ రూము, ఆ తర్వాత బిల్డర్ రూము. చూడడానికి ఆఫీస్ చాలా బాగుంది. ఆఫీస్లో అడుగుపెట్టిన తర్వాత ముకుందరావు గారి కోసం వచ్చామండి అంటూ అక్కడున్న రిసెప్షనిస్ట్కి చెప్పగానే ఇంటర్కామ్లో మాట్లాడి లోపలికి వెళ్ళండి అంటూ చెప్పింది రిసెప్షనిస్ట్. లోపలికి వెళ్ళగానే ముకుందరావు కుర్చీలోంచి లేచి సాదరంగా ఆహ్వానించాడు. ఆ తర్వాత వచ్చిన విషయం చెప్పగానే డెస్క్లోంచి ఒక ఫైల్ తీసి మా ముందు పెట్టి చెప్పడం ప్రారంభించాడు. తనకి నిర్మాణ రంగంలో 10 సంవత్సరాల అనుభవం ఉందని, నగరంలో ఎన్నో చోట్ల ప్రాజెక్టులు చేశానని, వాటి ఫోటోలు చూపిస్తూ ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లన్నీ పక్కా వాస్తు ప్రకారం కట్టామని, స్థలాన్ని కూడా వాస్తు చూసి కొంటానని, ఈ స్థలం అమ్మిన వాళ్ళు కూడా తనకు ప్రాణ స్నేహితులని, కాబట్టి ఆ స్థలం గురించి దిగులు పడవలసిన అవసరం లేదని చెప్పాడు. పైగా 24 గంటలు సెక్యూరిటీ ఉంటుందని, కింద ఆఫీస్ రూమ్ కూడా అన్ని ఫ్లాట్లు అమ్మేసిన తర్వాత ఆ ఫ్లాట్ ఓనర్స్కి వదిలేస్తానని, బ్యాంక్ లోన్ కూడా తానే ఇప్పిస్తానని, కేవలం సంతకాలు చేయడానికి వస్తే సరిపోతుంది అని, అడ్వాన్స్గా 5 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ అవుతుంది, తర్వాత 2 నెలల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు ముకుందరావు. అపార్ట్మెంట్కు సంబంధించిన డాక్యుమెంట్ల జెరాక్స్, బిల్డింగ్ ప్లాను, మున్సిపల్ అప్రూవల్ అన్నీ ఇచ్చి మీరు కూడా లాయర్కు చూపించుకోండి అని చెప్పాడు ముకుందరావు. పైగా బ్యాంకు లోన్కి కావలసిన కాగితాల లిస్టు కూడా ఇచ్చాడు. రామారావు దంపతులకు ముకుందరావు మాటల్లో ఎంతో నిజాయితీ కనిపించింది. పైగా బ్యాంకు లోను ఇప్పిస్తానంటున్నాడు, అన్నీ తనే చూసుకుంటా అంటున్నాడు, మనం తిరగవలసిన పని లేదు, అన్ని రకాలుగానే ఈ ప్రాజెక్టు బాగుంది అనుకుంటూ మంచి రోజు చూసుకుని అడ్వాన్స్ ఇస్తామండి అని చెప్పి బయటపడ్డారు రామారావు దంపతులు. ఒక శుభముహూర్తాలు అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రామారావు దంపతులు. ఒకరోజు ఆఫీసులో అందరూ లంచ్ చేస్తుండగా ఈ సంతోషకరమైన వార్తని స్నేహితులు అందరితోటి పంచుకున్నాడు రామారావు. బిల్డర్ ఎవరు అని అడిగారు. రామారావు ప్రాణ స్నేహితుడు రాజేష్. ఆయన పేరు ముకుందరావు అని సమాధానం ఇచ్చాడు రామారావు. ముకుందరావు గారా, చాలా మంచి బిల్డరు. మా అపార్ట్మెంట్లో కూడా ఆయనే కట్టాడు. అనుకున్న టైంకి రిజిస్ట్రేషన్ చేస్తాడు. కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది, చాలా అనుభవం ఉంది అంటూ చెప్పడంతో రామారావు ఉప్పొంగిపోయాడు. అలా 1 నెల గడిచింది. బ్యాంక్ లోన్కు సంబంధించిన పనులన్నీ ముకుందరావు గారు చూసుకుంటూ ఉండగా 1-2 సార్లు మాత్రమే బ్యాంకుకు వెళ్ళి వచ్చాడు రామారావు. ఒక రోజున బ్యాంకు లోను శాంక్షన్ అయింది అని చెప్పిన ఫోన్ వచ్చింది ముకుందరావు దగ్గర నుంచి. ఆ తర్వాత అనుకున్న సమయానికి రిజిస్ట్రేషన్ కూడా చేసి ప్లాట్ను అప్పగించాడు ముకుందరావు. రామారావు దంపతులు ఆనందానికి హద్దు లేదు. ఇన్నాళ్ళకి తమ కళ నిజం అవుతున్నందుకు ఆనందపడిపోయారు రామారావు దంపతులు. ఒక శుభముహూర్తంలో బంధువులందరినీ పిలుచుకుని గృహప్రవేశం భారీ ఎత్తున చేసుకుని
వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టి ఆనందంగా సొంత ఇంట్లోకి మారిపోయారు. ఏదైనా వస్తువు నాది అనుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. అందులో సొంత ఇంట్లో ఉన్న మజాయే వేరు. అద్దె ఇంట్లో అయితే భయం భయంగా కాలం గడపవలసి వస్తుంది. కొద్ది రోజులకి ఇద్దరు పిల్లలకి చదువులు అయిపోయాయి. ఉద్యోగాలు రావడం, పెళ్లిళ్ళు అయిపోవడం అన్నీ జరిగిపోయాయి. బ్యాంకులోను వాయిదాలు కట్టడం రామారావు కొంచెం కష్టమైనా సొంతిల్లు అనే ఆనందంలో ఆ బరువును మర్చిపోయాడు. ఆ ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఈ ఇల్లు నా కష్టార్జితం అని మురిసిపోయేవాడు. ఈ ఇల్లు అన్ని విధాలా బాగుంది. రేపు రిటైర్ అయినా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఇక్కడే కాలక్షేపం చెయ్యొచ్చని అనుకునేవాడు రామారావు. అలా 10 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు ఉదయం అపార్ట్మెంట్ బయట ఏదో గొడవ అవుతుంటే మెలకు వచ్చింది రామారావుకి. ఏమిటా అని కిటికీలోంచి తొంగి చూశాడు. ఎదురుకుండా 2 బుల్డోజర్లు, టోపీలు పెట్టుకుని ఎవరో ఆఫీసర్లు అనుకుంటా అపార్ట్మెంట్ ఓనర్స్ కమిటీ ప్రెసిడెంట్ గారితో గొడవ పడుతున్నారు. పక్కనే వాచ్మెన్ నిలబడి ఉన్నాడు. ఏం జరుగుతోందని చెప్పి వెంటనే కిందికి వెళ్ళి చూసేటప్పటికి ఈ అపార్ట్మెంట్ కట్టిన స్థలంలో ఒకప్పుడు చెరువు ఉండేదని, అది గవర్నమెంట్ వారిదని, ఆ చెరువు మట్టితో కప్పి ఈ అపార్ట్మెంట్ కట్టారని, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ పడగొట్టమని గవర్నమెంట్ వారి ఉత్తర్వులని వచ్చిన వాళ్ళు చెప్పగానే రామారావుకి కాళ్ళ కింద ఉన్న భూమి కదులుతున్నట్లు అనిపించింది. అదేమిటి, మరి పర్మిషన్ ఎలా ఇచ్చారు అని అడుగుతున్నారు ప్రెసిడెంట్ గారు. పర్మిషన్ ఎవరిచ్చారండి అంటూ గట్టిగా అరిచారు అధికారులు. మా దగ్గర కాగితాలు ఉన్నాయండి అని అన్నారు ప్రెసిడెంట్ గారు. కాగితాలు ఉన్న మాట వాస్తవమే. ఆ క్రింది సంతకాలు అసలైన అధికారివి కాదు అంటూ చెప్తున్న అధికారుల మాటలకి కళ్ళు తిరిగాయి రామారావుకి. రామారావు వెంటనే తేరుకుని బిల్డర్ ముకుందరావుకి ఫోన్ చేశాడు. ముకుందరావు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇప్పుడు ఎవరిని అడగాలి? రామారావుకి ఏం చేయాలో తోచలేదు. ఒక్కసారి బ్యాంకు కట్టవలసిన లోను గుర్తొచ్చింది. ఆ ఫ్లాట్తో పెంచుకున్న అనుబంధం గుర్తుకొచ్చింది. ఎన్నో మధురానుభూతులు మిగిల్చిన ఆ ఇల్లు ఇప్పుడు ఇలా అనుకుంటూ మదన పడిపోసాగాడు. కాసేపటికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఇన్ని లక్షలు అప్పు చేసి కొన్న ఫ్లాట్ మట్టిపాలు అవుతుంటే ఎవరికి బాధగా ఉండదు? ఈ ప్రదేశంలో చెరువు ఉందని ఎలా తెలుస్తుంది? చెరువు మీద అపార్ట్మెంట్ కట్టారని ఎలా తెలుస్తుంది? ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన అధికారిక పత్రం మీద అధికారి సంతకం నిజమైందా కాదా అని తనిఖీ చేసుకోవాల్సిన అవసరం నిజంగా ఉందా? ఇలాంటి నగరంలో ఏది అసలు ఏది నకిలీ ఎలా తెలుస్తుంది? ఆ మహానగరంలో గవర్నమెంట్ భూమి ఎక్కడుంది, చెరువు ఎక్కడుంది అనే విషయం సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? ఎవరో చేసిన మోసానికి మనం బలైపోయాం అనుకుంటూ ఏడుస్తూ రామారావు కుప్ప కూలిపోయాడు. ఆ మహామాయ నగరంలో రామారావు లాంటి వాళ్ళు ఎందరో. ఇదండి ఈరోజు కథ. ఒక రకంగా ఇది కథ కూడా కాదు, ఇప్పుడు జరుగుతోంది కదా హైడ్రా కూల్చివేతలు, ఆ యథార్థంగా జరుగుతున్న సంఘటనల మీద ఈయన మన మన కవి గారు రచించారు. ఈ కవి పేరు మధునా పంతుల చెట్టి వెంకట సుబ్బారావు గారు. ఈ కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి.